బేసిక్‌గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా? ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. అలా మీరు ఆయన వెనకాలనే ఉన్నారు. ఆహ్, అన్ సక్సెస్‌ఫుల్ అన్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా అంటే తెలుస్తోంది. ఈయనకి అండగా ఉండేదాన్ని. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు, హ్మ్. బాధపడకూడదు. ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందే చేసుకొచ్చేవాళ్ళం. హ్మ్. ఈయనకేదన్నా బతుకమ్మ, రంజాన్ అయ్యుంటే 1 మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని. హ్మ్. ఇబ్బంది లేకుండా. అసలు పండగల సమయాల్లో గూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు. మరి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేవారు గాదు. మేమెప్పుడూ అనుకునేవాళ్ళం గాదు. నాన్న లేరు, ఈయన రాలేదు, పిల్లలు మేమెప్పుడు నాన్న అక్కడ ఒక పని మీద ఉన్నారు గాబట్టి, అదయినాక ఎట్లాగో మన దగ్గరకొస్తారు గాబట్టి, ఆళ్ళే ముఖ్యం గాబట్టి ఫీల్ అయ్యేవాళ్ళం గాదు మేము. హ్మ్. ఎట్లాగో మన కుటుంబమే అనుకునేవాళ్ళు గాబట్టి, హ్మ్. దాని గురించి పెద్దగా మేము అయన్ని క్వెషన్ చేసేవాళ్ళం గాదు. హ్మ్. అండ్ మేము విన్నాం బతుకమ్మలప్పుడు కానివ్వండి, క్రిస్మస్ అప్పుడు గానివ్వండి, రంజాన్ అప్పుడు గానివ్వండి, సమ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళనుకుంటా ముందు నియోజకవర్గంలో. నుంచే చీరలు ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాము. హుహు. బతుకమ్మకి, రంజాన్‌కి, క్రిస్మస్‌కి హ్మ్. అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పటి వరకి. అంటే పార్టీతో సంబంధం ఆ లేకుండా ఆయన. పార్టీతో సంబంధం లేదు. హ్మ్. పార్టీతో సంబంధం లేకుండా తను ఓన్‌గా చేసేవాళ్ళు. హ్మ్. అదొక ఇష్టం ఆయనకి. హ్మ్. ఇష్టంతో చేసేవాళ్ళు ఆ పని. హ్మ్. అంటే ప్రజలు బాగుండాలి, ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి, అవసరం ఉంటది. అట్లా ఆలోచించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా ఏ ఇంటికెళ్ళినా ప్రతి ఒక్క మహిళ అదే అంటుంది. అన్న మాకెప్పుడు ఇస్తారు కిచెన్‌లో మొత్తం అవే అని చూపిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి. హ్మ్. మా గోపన్న ఉంటే బాగుండేది. ఈ బతుకమ్మకు కూడా మా గోపన్న ఉంటే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. హ్మ్. అంటేనే మొన్న శారీస్ ఇచ్చాము హుహు. బతుకమ్మకి. యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్‌గా కోవిడ్ టైంలో గూడా ఫుడ్ పంపిణీ చేశారు. అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలున్నాయి. అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్‌గా? కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్డు లేక. పక్కన ఫుట్‌పాత్‌ల మీద కూడా ఉంటారు. హ్మ్. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. ఆళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. హ్మ్. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు, హ్మ్. చికెను, సాంబారు, హ్మ్. కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు. హ్మ్. ఏ డివిజన్‌కి ఎంత ఎళ్ళాలి పిలిసి అప్పజెప్పేవాళ్ళు. చాలకపోతే మళ్ళీ ఎమ్మటే చేపిచ్చేవాళ్ళు. హ్మ్. రంజాన్ వచ్చింది కరోనాలో. రంజాన్‌లో హలీం చేయించారు. చికెను, మటను అయి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు. హ్మ్. మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ స్టేషన్‌లో కూడా అందరికి ఫుడ్ పంపించేవాళ్ళు. హ్మ్. ప్రతి ఒక్క స్టేషన్‌లో కూడా అందరికి. ఒక్కొక్కసారి మేము భయమేసి వద్దనేవాళ్ళం. కరోనా గదా! అట్లనే ఏం గాదు మనకేమవుతది? హ్మ్. అట్లాంటి భయమేం వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు హ్మ్. జనాల్లోకి. అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, మరి మీరు ఇప్పుడు ఆయన తరువాత ప్రజల్లోకి రావాల్సొచ్చిన పరిస్థితొచ్చింది. మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా? అట్ ద సేమ్ టైమ్ ప్రజలకి మీరెలాంటి భరోసా ఇస్తారు? ఈయన ఉన్నప్పుడు చాలా చూసాం ఈయనతో ఉండి. హ్మ్. నేను వెనకమాల నుంచి సపోర్ట్ చేసేదాన్ని. ఈయన జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని. ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము. కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను. ఏ పనైనా చేయగలుగుతున్నాను. హ్మ్. గోపన్నని చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి. అది నాకిప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలను నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను. మరి మీ బలం ఏంటి? ప్రజలే నా బలం. హ్మ్. గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా! ఆయనకి ఎంత అండగా సపోర్ట్‌గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే నేను బయటికెళ్ళగలుగుతున్నా, తిరగగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు. హ్మ్. నా భర్త గురించి. ఇది చేశాడమ్మా, అది చేశాడు. మీరసలు రావవసరం లేదు, మీరు అడగవసరం లేదు. హ్మ్. మా గోపన్నకి మేమే యేసుకుంటామని చెప్తున్నారు. హ్మ్. సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీలో ఆయనను చూస్తున్నామన్నారా? ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి. మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతున్నారు. హ్మ్. పాపని చూస్తే గోపన్న కదిలొచ్చినట్టే ఉంది మాకు. హ్మ్. పెద్ద పాప సేమ్ అలాగే ఉంది. మాట్లాడటం గానీ, నడవటం గానీ, మళ్ళీ మా గోపన్న మా దగ్గరకొచ్చాడు అని సంతోషంగా అనుకుంటున్నాను. అయితే పిల్లలు పెద్దగయ్యే వరకు తల్లి బాధ్యత ఉంటుంది. సో, వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఈ ఏజ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆయన లేరు.
మీరేమో ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి. ఎలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? మీరు అన్నది నిజమే, పిల్లలకి తండ్రి కావాలి, కానీ ఎవరు ఊహించింది జరిగింది. అది మేము ఎప్పటికీ తేరుకోలేము. మా పిల్లలకు కూడా అండపోయినట్టే, మాకు ఇంటి మొత్తానికి పెద్ద దిక్కుపోయినట్టే. కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలామంది ఎన్ని చేసినా కూడా మేము ఒక ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. నా భర్తే నన్ను నడిపిస్తున్నాడు, ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. సో మీరు గోపన్న గారికి ఎంత వెన్నుదన్నుగా వెనకాల ఉండి మీరు ఆయన్ని ముందుకు నడిపించారో, ఇప్పుడు ఆయన తర్వాత మీరు జనాల మధ్యలోకి రావాల్సి వచ్చింది. అసలు మీరు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచన వచ్చిందా మీకు ఇంతకుముందు? ఎప్పుడూ అనుకోలేదు, ఊహించుకోలేదు. అసలు గోపీనాథ్ గారు ఇలా అవుతుందని కానీ ఇట్లా మేము చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోలేదు. ఊహించుకోని సంఘటన జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.